సర్కార్కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మంత్రివర్గ సమావేశానికి అనుమతి నిరాకరించింది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఎన్నికల ప్రక్రియ ముగియకపోవడంతో ఈసీని రేవంత్ ప్రభుత్వం అనుమతి కోరింది. కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలంటూ 2 రోజుల క్రితమే ఈసీకి సమాచారం ఇచ్చింది. అయితే ఈ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగాల్సిన సమావేశానికి ఈసీ అనుమతి నిరాకరించడంతో సర్కార్ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అందుబాటులో ఉన్న మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ సర్కార్కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మంత్రివర్గ సమావేశానికి అనుమతి నిరాకరించింది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఎన్నికల ప్రక్రియ ముగియకపోవడంతో ఈసీని రేవంత్ ప్రభుత్వం అనుమతి కోరింది. కేబినెట్ భేటీకి అనుమతినివ్వాలంటూ 2 రోజుల క్రితమే ఈసీకి సమాచారం ఇచ్చింది. అయితే ఈ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగాల్సిన సమావేశానికి ఈసీ అనుమతి నిరాకరించడంతో సర్కార్ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అందుబాటులో ఉన్న మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతినివ్వకపోవడంతో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చిందని చెప్పి అనుకోవాలి. ఈ కేబినెట్ సమావేశం నిర్వహించుకుంటామని చెప్పి 2 రోజుల క్రితమే ఎన్నికల సంఘానికి అనుమతి కోరినప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ అటు కేంద్ర ఎన్నికల సంఘం కానీ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. ఇక కేబినెట్ సమావేశం కాకుండా దాన్ని కేవలం మంత్రుల సమీక్ష సమావేశంగా భావిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తీసుకోవాల్సిన అంశాలపై తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు మంత్రులు మరియు పలు శాఖల ముఖ్య శాఖల అధికారులు అందరితో కలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా గత 11వ తేదీన పోలింగ్ ప్రక్రియ అనంతరం కేబినెట్ సమావేశం పెట్టుకున్నప్పటికీ ఇంకా దేశవ్యాప్తంగా కూడా వచ్చే నెల 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే ఈ కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకుండా షాక్ ఇచ్చిందని చెప్పి అనుకోవాలి. అయితే ప్రధానంగా ఈ రోజు రైతు రుణమాఫీ అయితే లోక్సభ ఎన్నికల్లో ఏదైతే ప్రధాన ఎజెండాగా అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్య కూడా ప్రధాన ఎజెండాగా మారిన రైతు రుణమాఫీ పైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు మొదలుపెట్టింది. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 40,000 కోట్ల రూపాయల నిధులు ఎలా సమీకరించాలి, ఏ మార్గాల ద్వారా అన్వేషించాలి దానిపైన సీరియస్ గా దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే 13వ తేదీ తెల్లారి నుంచి కూడా 2 రోజుల పాటు సచివాలయంలో వివిధ శాఖలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆదాయ వనరులు సమీకరించుకునేందుకు భూముల రేట్లు పెంచడం, తర్వాత ఎక్సైజ్ పాలసీ పైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా జీఎస్టీ ఎగవేతదారులపై దాన్ని కూడా పునరుద్ధరించడం, తర్వాత ఇంక ఇతర అంశాలపైన కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఆదాయ వనరులు సమీకరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతా ఉన్నారు. భూముల అమ్మకం ఒకటి. ఈ 4-5 అంశాల ద్వారా భూముల అమ్మకము తర్వాత ఇతర అంశాల ద్వారా కూడా ఈ రోజు ఆదాయ వనరుల సమీకరణ ఎజెండాగా ప్రధాన ఎజెండాగా వాస్తవంగా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరంతో ఈ రోజు కేవలం సమీక్ష సమావేశానికి పరిమితం అవుతున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మాత్రం చూడాలి. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, చిందిల్లా ఈ బ్యారేజీలకు సంబంధించిన పియర్స్ కుంగుబాటు దానిపైన ఎన్నికల ముందు ఇచ్చే ఎన్నికల ముందు ఈ రోజు ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు ఆ మేడిగడ్డలు అంతా కూడా మరమ్మతులు చేపట్టేందుకు ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం వర్షాకాలం ప్రారంభంలోపే ఈ మేడిగడ్డ రిపేర్ పనులు చేపట్టాలని చెప్పి దానికి 100 కోట్లు
ప్రభుత్వం అంచనా వేస్తుందని కూడా తెలుస్తా ఉంది. దీన్ని అయితే నిర్మాణం చేపట్టిన సంస్థ నిర్మాణం రిపేర్ చేయించాలా లేదు ప్రభుత్వం తరఫున చేయించాలా దాని పైన కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన ఉమ్మడి ఒప్పందము, ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపకాలతో పాటు భవనాల అప్పగింత ఇవన్నీ కూడా చర్చించి జూన్ 2వ తేదీకి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఇక ఉమ్మడి రాజధాని కాస్త ఓన్లీ తెలంగాణ రాజధాని కానీ హైదరాబాద్ మిగిలిపోతుంది. కాబట్టి లేక్ గెస్ట్ హౌస్ తో సహా ఇతర భవనాలను కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. దాంతో పాటు తెలంగాణ స్టేట్ పిఎస్ గా ఉన్న ఆ సింబల్ టీసీగా మార్చేందుకు కూడా ఇప్పటికే మొత్తం కేంద్రం కూడా ఆమోదించింది. దానికి తదుపరి చర్యలు కూడా చేపట్టాలి. ఇవన్నీ అంశాలు కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన అంశాలపైన ఎక్కువగా ఉంది. ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అంశాలతో పాటు ఈ ఫైనాన్స్ సంబంధించిన విషయాలు మాత్రమే ముఖ్యంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాల్సింది. కాబట్టి ఇప్పుడు జూన్ 6 తర్వాతనే అధికారిక క్యాబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసి మరోసారి భవిష్యత్తులో ఇంకా కీలక నిర్ణయాలు తీసుకొని ముందు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమల్లో కూడా కొన్ని అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. దాంతో పాటు ధరణికి సంబంధించిన భూముల సమస్యల అప్లికేషన్లు అవి పెండింగ్ లోనే ఉన్నాయి. ఇవన్నీ అంశాలు కూడా ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోవాల్సిన తరుణంలో ఈ బోర్డు ఒకటి అడ్డమున్న నేపథ్యంలో ఈ రోజు కేవలం సమీక్షా సమావేశాన్ని మాత్రమే పరిమితమై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.